నమస్కారం. నేను కొంచెం మా వాళ్ళు అవుట్డోర్ చిన్న టూర్ లాంటిది ప్లాన్ చేస్తే వెళ్ళాను. దాంతో ఈ టీసీఎస్ జిహాద్ ఆర్ టీసీఎస్ కార్పొరేట్ జిహాద్ దీనికి సంబంధించి వీడియో ఇవ్వాలి. ఇప్పుడు క్రాస్ చెక్ చేస్తుంటే కొత్తగా పెళ్ళైన ఒక హిందూ అమ్మాయికి సంబంధించి ఆమె చెప్తున్నవి చూస్తుంటే రక్తం మరిగిపోతుందండి. కానీ ఊరిలో ఓ కులంలో ఓ ఎలవ చేసిన పనికి ఆ కులం మొత్తాన్ని దూషించలేంగా, అలాగే ఒక మతంలో ఓ 10 మందో 100 మంది ఒక 1000 మంది చేసిన దానికి ఆ మతం మొత్తాన్ని దూషించలేంగా. ఇప్పుడు నా పరిస్థితి కూడా అలాగే ఉంది. టెర్రరిస్టులు అంతా ముస్లింలే, కానీ ముస్లింతో టెర్రరిస్టులు కాదు, అదే నిజం. నా క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు ముస్లిం, చాలా మంచి వాళ్ళు. అలానే ఈరోజు టెర్రరిస్టులు ఉన్న ఎవరైనా చూస్తుంటే ముస్లింలు, వాళ్ళని ఒకటే అనలేంగా. ఒకప్పుడు ముస్లింలు అన్నప్పుడు ఫ్రెండ్లీగా ఉంటూ భాయ్ భాయ్ అంటూ చాలా చక్కగా ఉండవు. కానీ ఇప్పుడు కొంతమంది ముస్లింలు ఏకంగా జిహాదీలు, టెర్రరిస్టులు, మొత్తం ఇస్లామే ఉండాలంటూ ఏదేదో చేస్తూ పోతున్నారు. బికాస్ ఆఫ్ స్మార్ట్ ఫోన్స్ అండ్ టూ మచ్ అవైలబిలిటీ ఆఫ్ నెట్వర్క్. టీసీఎస్కి సంబంధించి బీపీఓ సెంటర్ ఉంది, అందులో నాసిక్లో, ఓకేనా, నిధా ఖాన్ అని చెప్పేసి ఒక పనికి మన చెత్త డాష్ అనమాట, హెచ్ఆర్ మేనేజర్గా ఉంది. ఇది ఇక చేసింది ఏంటంటే టాటా కన్సల్టెంటీ సర్వీసెస్ని ఇక దీనికి జిహాదీలకు రిక్రూట్మెంట్ సెంటర్గా మార్చింది. ఆసిఫ్ అంజాది, షఫీ షేక్, షారుఖ్ ఖురేషి, రజా మెమన్, తౌసిఫ్ అట్టాడ్, తర్వాత డానిష్ షేక్, వీళ్ళని నియమించింది టీమ్ లీడర్లుగా, సీనియర్ ఎగ్జిక్యూటివ్లు లైక్ ఇలా. ఇక వీళ్ళు మొత్తం 3 స్టేజ్ల్లో అమ్మాయిలని వశపరుచుకునేవాళ్ళు. స్టేజ్ 1, కొత్తగా అమ్మాయిలు జాయిన్ అవుతారు. ఆ ట్రైనింగ్ పీరియడ్లో వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ బాగా దగ్గర అవుతూ వాళ్ళకి బాగా నమ్మగలుగుతారు, వాళ్ళు నమ్మించేస్తారు. స్టేజ్ 2, స్టేజ్ 1 ట్రైనింగ్లో బాగా క్లోజ్ అవటం, వాళ్ళు నమ్మించడం, ఏది గంట మీకు చేసి పెడతాం అన్నట్టు. స్టేజ్ 2 పర్సనల్ టచ్, మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉంటారు, ఎక్కడ ఉంటారు, ఏం చేస్తున్నారు, ఏంటి అని చెప్పేసి ఒక ఎఫెక్షన్ క్రియేట్ చేయడం, అలా వాళ్ళ రహస్యాలు మొత్తం తెలుసుకోవడం. ఇక థర్డ్ స్టేజ్కి వచ్చేసి ఇక సెక్సువల్ ట్రాప్, జిహాదీ ట్రాప్ అండ్ ఇంకా లైన్ కింగ్ అన్నప్పుడు ఇక వాళ్ళ ఇష్టం. కరువుతో కటకట్లాడుతూ ఉన్నాడంటే వాడి ఆడుకుని, కానీ కామం, మదపిచ్చి, మతోన్మాదంతో ఈ రకంగా ఒక అమ్మాయి కొత్తగా పెళ్ళైన ఒక అమ్మాయిని, అరే కొత్తగా పెళ్ళైందా, చాలా అందంగా ఉన్నావు, నీ మొగుడిని అందం చూసి చేసుకున్నాడా అని రాజా మెమన్ అనేవాడు అంటాడంట. ఈలోపు ఆసిఫ్ అనేవాడు వచ్చేసి ఎక్కడ పడితే అక్కడ తాగుతూ మొత్తం జీరో ఫిగర్ నువ్వు, దాన్ని ఏమంటారు, జీరో సైజ్ ఫిగర్ నువ్వు, సెక్సువల్లీ బాగా ఎంజాయ్ చేస్తాడు మీ వాడు, లేదా ఒకసారి నేను చూసి చూపించని చెప్పేసి నీచగా వాడు మాట్లాడతాడంట. ఇక ఈలోపు తౌసిఫ్ అని చెప్పేసి వాడు ఏకంగా టీం లీడర్గా ఉంటూ ఈమెకి ఏదో నేర్పిస్తున్నట్టుగా ఎక్కడ పడితే అక్కడ తాగుతూ ఉంటే ఆమె ఇబ్బంది పడి దూరం జరుగుతుంటే నీకు ఎదగాలని లేదా, ఏంటి ఇలా ఉంటావు అని చెప్పేసి వాడంట. ఏంటంటే అసలు వీళ్ళు ఇది చాలా తక్కువ చేసి చెప్పే, అబ్బో ఘోరాతి ఘోరం ఇండెప్తో వెళ్ళిపోతే అసలు ఇది రక్తం మరిగిపోయింది అనమాట. వాళ్ళని చంపాలన్నంత కోపం వచ్చేది. బట్ మనం చదువుకున్న పద్ధతి కళలో అండ్ భారతదేశంలో ఉన్నటువంటి భారతీయులం కాబట్టి చట్టాన్ని గౌరవిద్దాం. అండ్ యూట్యూబ్ ఛానల్స్లో ఇప్పుడు వీడియోస్ ఇస్తున్నాం కాబట్టి యాజ్ పర్ ఇన్ఫ్రాస్ టెక్నాలజీ యాక్ట్ ఎక్కడ కూడా మత ఘర్షణ తావు లేకుండా ఉంది. సో ఇప్పుడు నేనేమంటున్నాను, మీలో కూడా ఎవరైనా కానీ ముస్లిమ్స్ మతపరంగా మిమ్మల్ని రెచ్చగొట్టే విధంగా ఉన్నా, మతపరంగా మీ మతాన్ని తక్కువ చేసేలా ఉన్నా, హిందూ దేవులను తులనాడుతూ ఉన్నా, వాళ్ళ మతం గొప్పదని ఉంటూ ఉన్నా, మీతో సెక్సువల్గా దగ్గర అవుతామని చూస్తూ ఉన్నా, వేధిస్తున్నట్టు మీకు అనిపించిన దయచేసి ప్రూఫ్లు గ్యాదర్ చేయండి. ఇక్కడ వీళ్ళు ఎలా దొరికారో తెలుసా, ఒక అమ్మాయి బాగా ఇబ్బంది పడుతుంటే వాళ్ళ కొలిగి దగ్గరికి వెళ్ళి చెప్పింది, ఒకసారి పిచ్చిదాన్ని నువ్వే కదా నేను కూడా అని చెప్పేసి అన్నారు. ఇలా వాళ్ళలో క్రాస్ చెక్ చేస్తూ పోతుంటే చాలామంది అమ్మాయిలు ఈ లవ్ జిహాదీకి గురైపోయారు. అలా కొంతమంది మీద ఆల్రెడీ రేప్ జరిగిందట, కొంతమంది పెళ్లి చేసుకోమని చెప్పేసి నమ్మించారట, ఇంకొంతమంది మతం మారమని చెప్పేసి ఫోర్స్ చేస్తూ ఉన్నారట. ఇదే విషయం స్థానికంగా ఉంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్పారు. వాళ్ళు ఏం చేశారు, నిజం అబద్ధం చెక్ చేద్దాన్నట్టు ఇంతమంది చెప్తున్నప్పుడు చెక్ చేయాల్సిందని చెప్పేసి అక్కడ హౌస్ కీపింగ్ సర్వీసెస్ వాళ్ళు ఉంటారు, అవుట్ సోర్సింగ్ వాళ్ళకి ఇస్తారు. ఆ అవుట్ సోర్సింగ్ వాళ్ళతో మాట్లాడి కొంతమంది లేడీ కానిస్టేబుల్ని పెట్టారు. మీరు వెళ్ళి అవుట్ సోర్సింగ్ అన్నట్టుగా హౌస్ కీపింగ్ అంటే చేయండి, డీటెయిల్స్ మొత్తం గ్యాదర్ చేయండి. అప్పుడు వాళ్ళకి తెలిసింది ఏంటంటే నిజమే అని చెప్పి తెలిసింది. మొత్తం డీటెయిల్స్ మొత్తం పోలీసులకు ఇచ్చారు. ఇక వన్ బై వన్ కేసులు ఫైల్ అవుతున్నాయి. ఇప్పటివరకు 7 కేసులు ఫైల్ అయినాయి. 9 మంది బాధితులు తెలియారు. ఈ 7గురిలో వచ్చేసి ఆసిఫ్ అంజాది, షఫీ షేక్, షారుఖ్ ఖురేషి, రాజా మెమన్, తౌసిఫ్ అట్టాడ్, డానిష్ షేక్, నిదా ఖాన్. ఈ నిదా ఖాన్ వచ్చేసి టెర్రరిస్ట్తో సంబంధాలు ఉన్నాయి. అటువంటి పనికిమైన దానికి ఇక్కడ టీసీఎస్లో హెచ్ఆర్ జాబ్ ఇచ్చారు. ఇక దాంతో కేవలం ముస్లిమ్స్, అది కూడా ఈ పిల్ల చెప్పిన మాట విని జిహాదీ గాలని రిక్రూట్ చేసుకుంది.
ఇక వాళ్ళు ఆడిందాట పాడింది పాట నరకం చూపించారట ఆడలకైతే. ఎందుకు బయటపడలేదు ఏంటంటే కంపెనీలు ఇచ్చిన పట్టించుకోవడం ఎవడూ లేడంట. దాంతో ఇంకా టాటా కంపెనీ చైర్మన్ అవుతారు, ఐ థింక్ చంద్రశేఖర్ ప్రెసిడెంట్, షాక్ అనమాట. ఇంత ఘోరంగా మన కంపెనీలో ఏంటని. టాటా కన్సల్టెన్సీ సర్వీస్ అంటే ఒక బ్రాండ్ ఈక్వల్ టు గవర్నమెంట్ జాబ్, అక్కడ ఇంత ఘోరంగానా అని. ఈ మూమెంట్లో ఈ కేసు తర్వాత ఇంకా బయటకు వచ్చింది ఏంటంటే విప్రోలు ఇంతకన్నా ఘోరంగా ఉంటుంది. ఎందుకంటే విప్రో చైర్మన్ వచ్చేసి ఆయన అజిమ్ హసన్ ప్రేమ్జీ, ఆయన ముస్లిము, వాళ్ళ కొడుకు ఇప్పుడు మొత్తం చూసుకుంటూ ఉంటాడు. అక్కడ ఎక్కువగా ముస్లిమ్స్గా జాబ్ ఇస్తూ ఉంటారు. ఆ ముస్లిమ్స్ కింద వచ్చేసి సబార్డినేట్స్ అన్నట్టు లేదంటే ఎగ్జిక్యూటివ్స్ అన్నట్టు ట్రైనీస్ అన్నట్టుగా హిందూ వాళ్ళని నియమిస్తారు. ఇక వాళ్ళని ట్రాప్ చేసేసి హెరాస్ చేసేసి వాళ్ళ కాల్సం చేపించుకుంటా పోతారు. నరకం తెలిసి అక్కడని అంటున్నారు. నాకు తెలిసి అంత దారుణం ఉండకపోవచ్చు, బట్ విచారణ అయితే అక్కడ కూడా చేయాలి. టీసీఎస్ కూడా అసలు అనుకున్నాడా? బయటకు వస్తే ఇవన్నీ తెలిసింది. ఇమ్మీడియట్గా ఎన్ఐఏకి ఇవ్వాలి, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి ఇవ్వాలని కొంతమంది, సిబిఐకి ఇవ్వాలని కొంతమంది, అసలు ఈ కార్పొరేట్ జిహాదీ గ్యాంగ్ ఇంకా ఎన్నెన్ని చోట్ల ఉన్నారు ఏంటని చెప్పేసి భయపడిపోతున్నారు హిందూ అమ్మాయిలు. సో నాన్ ముస్లిం వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆడపిల్లలు మగపిల్లలు దండం పెడుతున్నా, నేను ఒకటే చెప్తున్నా మీకు, కంటికి తగిలే పుల్ల కనిపెట్టుకు తిరగండి. ఏదైనా స్టార్టింగ్లోనే కంప్లైంట్ ఇవ్వాల్సిన వాళ్ళకి ఇప్పించేసి వారిని ఎవరిని ఎక్కడ ఉంచాలో, ఎవరికి ఏ శిక్ష పడాలో ఆ రకం చేయండి. బట్ బీ కేర్ఫుల్ ప్లీజ్. భయపడవద్దు, ధైర్యంగా ఉండండి. సెంట్రల్ గవర్నమెంట్ మీకు సపోర్ట్ ఉంది, స్టేట్ గవర్నమెంట్స్ మీకు సపోర్ట్ ఉన్నా లేకపోయినా పోలీసు మీకు ఖచ్చితంగా సపోర్ట్ అయితే ఉంటారు. బట్ ఇంత దారుణమైన స్కాము ఘోరాన్ని అసలు ఎక్స్పెక్ట్ చేయలేం. ఈ నిదాఖాన్ అన్నా కదా, దానికి టెరరిస్టుల సంబంధాలు ఉన్నాయట. అండ్ ఈ నిదాఖాన్ వచ్చేసి ఆడపిల్లల్ని అసలు ఎలా కావాలంటే అలా హెరాస్ చేయడానికి కోసం పర్మిషన్ ఇచ్చిద్దట, కొత్త కొత్త ప్లాన్స్ చేసిద్దట. అదెట్టా ఇచ్చారా నాయన అసలు. సో మీకు తెలిసి ఇంకా ఇటువంటి ఎక్కడైనా కనుక ఉన్నట్టయితే స్మూత్గా పోలీసులు చెప్పండి. నేను మొన్న మధ్య చెప్పి ఇప్పుడు కూడా చెప్తున్నా, ముస్లింలకి రిక్వెస్ట్ చేసి మరీ చెప్తున్నా, కొంతమంది చేసే ఎదో పనుల వల్ల టోటల్ ముస్లింలను కూడా అనుమానించాల్సి వస్తుంది. ముస్లింలు చూసి కొంతమంది అమాయకులు భయపడాల్సి వస్తుంది. వద్దు, మనమంతా కూడా భారతీయులం. ఓన్లీ ముస్లిం మతం కోసమే బతికి ఓన్లీ పాకిస్తాన్కి వెళ్ళిపోయారు, బంగ్లాదేశ్కి వెళ్ళిపోయారు. ఈ దేశంలో ఉంటున్నటువంటి ముస్లింలు ఎవరైతే ఉన్నారో భారతీయులు, అది గుర్తుంచుకోండి ప్లీజ్.